వినాయక చవితి నవరాత్రులను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 100 ఫీట్ల రోడ్లలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిద్ధి వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ప్రతి వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు అమర్చామని, పోలీసులు ఇచ్చిన నిబంధనలను ఉత్సవ కమిటీ సభ్యులు పాటిస్తున్నారని సిపి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మరోవైపే ఏటా 111 కేజీల లడ్డూను కూపన్ ద్వారా లక్కీ డ్రా తీసి భక్తులకు ఉచితంగా అందజేస్తామని అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ శ్రీధర్ చెప్పారు. వినాయక చవితి సందర్భంగా మంచిర్యాలకి విగ్రహాల మండపాలు, తర్వాత అరేంజ్మెంట్స్, మా యొక్క బందోబస్తు ఎలా ఉందో మొత్తం ఒకసారి పరిశీలించడానికి కమిషనర్ తరఫులో మొత్తం బెల్లంపల్లి ఇప్పుడే విజిట్ చేశాను. అక్కడ నుంచి ఇక్కడ మంచిర్యాల రావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మండపాల్లోకి మేము గైడ్లైన్స్ ఇచ్చాము. ఆ గైడ్లైన్స్ ప్రకారం అందరూ మోస్ట్లీ పాటిస్తూ అన్ని ఏర్పాట్లు బాగా సజావుగా చేసుకున్నారు. ఇక్కడ ఈ కాలనీ పెద్ద వినాయకుడు రావడం జరిగింది. అరేంజ్మెంట్స్, తర్వాత కెమెరాస్ పెట్టారా, కెమెరాస్ అన్నీ మేము ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం పెట్టారో ఈ 9 రోజులు కూడా 10వ రోజు ఇక్కడ వినిమగ్నం ఉంది. 9 రోజులు కూడా చాలా ప్రశాంతంగా జరగాలని అందరు మతస్థులు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము. ఇతర మతస్థులతో కూడా అందరూ చాలా ఎంతూజియాస్టిక్గా పాల్గొన్నారు. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు కూడా ఈ వర్షము ఎండ అనకుండా రాత్రి పగలు పెట్రోలింగ్ చేస్తున్నారు. మీరు అందరూ పబ్లిక్ అందరూ ప్రశాంతంగా దైవభక్తితో ఉండి మాకు సహకరించాలని కోరుతూ నిమజ్జనం అయ్యి ఏ ప్రమాదాలు లేకుండా, ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా మళ్ళీ అందరూ ఇంటికి చేరుకున్నంత వరకు మా డ్యూటీస్ రాత్రి వేళల్లో ఉంటాయి, అన్ని వేళల్లో ఉంటాయి. ఈ ఫ్రీగా మనము 111 కేజీల లడ్డూని మొదటి కూపన్ మన రామగుండం సిపి గారు మొదటి కూపన్ని తన చేతుల మీదుగా రాయడం చాలా సంతోషంగా ఉంది. మొదటి కూపన్ ఈరోజే బాక్స్లో వేయడం జరుగుతుంది. ఇప్పటిలాగే మనం ప్రత్యేకంగా మన మంచిర్యాల జిల్లాలో మన అంజనీపుత్ర ప్రత్యేకత ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మన యొక్క లడ్డూని ఫ్రీగా కూపన్ ద్వారా ఇచ్చే లడ్డుని మన మంచిర్యాల ప్రజలకి, మా చుట్టుపక్కల 3-4 జిల్లాల ప్రజలకి 111 కేజీల లడ్డును ఈరోజు మనం వినాయకుడి దగ్గర పెట్టడం జరిగింది. దాన్ని కూపన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆ కూపన్ ద్వారా ఎవరైతే ప్రతి సంవత్సరం లాగానే డ్రాలో గెలుపొందిన వారికి ఈ లడ్డును ఫ్రీగా మన అంజనీపుత్ర లడ్డును ఇవ్వాలి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన మక్బూల్ బి